కొంతమంది ఇందిరమ్మ ఇల్లు వస్తుందన్నటువంటి భరోసాతో తమ ఇళ్లను కూడా కూలగొట్టుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ గాలిలో మబ్బుల్ని చూసి చేతిలో ఉన్నటువంటి ముంతలోని నీళ్లు ఒలకబోసుకున్నట్టుంది కొంతమంది పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ ప్రస్తుతం కడిపికొండ దగ్గర ఉన్నటువంటి రాంపేట దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ వీళ్ళు ఇందిరమ్మ ఇల్లు గత ప్రభుత్వంలో వస్తుంది, కానీ ఈసారి కూడా తమకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందన్నటువంటి భరోసాతోటి ఉన్న ఇల్లును కూడా కూలగొట్టుకొని వాళ్ళు రెడీగా ఉన్నారు. కానీ తీరా చూస్తే మాత్రం ఇందిరమ్మ ఇండ్లలో తమ పేరు లేకపోవడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే తనకు కొడుకులు కూడా లేరు, ఉన్న ఒక్కగానొక్క కూతురు ఇంట్లోనే సేద తీరేటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ ఇల్లు కూలగొట్టుకొని వాళ్ళ సామాన్ అంతా ఈ పశువుల కొట్టంలోనే ఇక్కడ పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క వెతలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇంట్లో ఉన్నటువంటి సామాన్ అంతా కట్టగట్టి ఈ పశువుల కొట్టంలోనే వేసుకున్నారు. పశువుల కొట్టంలో ఉండేటువంటి పరిస్థితి లేదు. ఆ కుర్చీలు అలాగే బట్టలు అక్కడ సంబంధించినటువంటి వాళ్ళ సామాన్ అంతా కూడా ఇక్కడే పెట్టినటువంటి పరిస్థితి. ఓవైపు పశువులు, మరోవైపు ఇద్దరు ముసలులే ఉండడంతో ఇక్కడ కూడా ఉండలేక పక్కనే ఉంటున్నటువంటి తమ కూతురు ఇంట్లో తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి. ఎంతైనా ఆ ప్రైవసీ ఉండాలన్నటువంటి పరిస్థితి వాళ్ళకి కనిపిస్తుంది. కానీ ఆ ఇల్లు రాకపోవడంతో వాళ్ళ ఇబ్బందులు కూడా అనేకంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఒక్కసారి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇబ్బందులు ఏమున్నాయని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతానికి ఈ ఎవరైతే ఉన్నారో ఈ వృద్ధ దంపతులు ఇద్దరు మాత్రం ఇక్కడ వాళ్ళ ఇందిరమ్మ ఇల్లు వస్తుందన్నటువంటి నమ్మకంతో కూడా వాళ్ళు ఓ భరోసాతో ఉన్నారు. అంత భరోసా అంటే ఖచ్చితంగా మీకు ఇస్తామని చెప్పి భరోసా ఇచ్చిన తర్వాత ముందు జాగ్రత్తగా ఇల్లు కూలగొట్టుకొని రెడీగా ఉన్నారు. కానీ ఏం జరుగుతుందో ఒకసారి వాళ్ళ మాటలోనే విందాం. పెద్ద మనిషి, నీ పేరేం పేరు? వెంకటయ్య. మరి ఇందిరమ్మ ఇల్లు వస్తుందని నన్ను చెప్పిండా మీకు? చెప్పిండు, కూడా తీసుకుపోయిండు. మరి ఇస్తా అని చెప్పిన తర్వాత మరి ఎందుకు రాలేదు లిస్ట్లో నీ పేరు? ఏమో మరి మరి ఏం చెప్పదలుచుకుంటున్నావు? మరి కావాలంటారు సార్. మరి ఎందుకు రాలే ఇంకా నేను ఓటు వేయలేదా ఎట్లా అది ఉంది. ఇప్పుడు ఓటు అయినప్పుడు మేము పెద్ద చేయలే మమ్మల్ని. ఇప్పుడు మేము గీన పత్తులు ఎక్కడ మేము ఉంటున్నాం, మమ్మల్ని కలగంటలేదు. ఇట్లా చెప్పు. మరి మీ కొడుకు లేరు? ఎవరు లేరు? లేరు. ఎవరున్నారు మీకు? బంధువులు ఎవరున్నారు? ఒకటే బిడ్డ. ఇప్పుడు ఎక్కడుంటున్నావు నువ్వు? ఇక వాన కొట్టినప్పుడు ఇంట్లో ఉంటాను, వాన కొట్టినప్పుడు గుడిసెల పంటాను ఎడ్లకొట్టంలో. ఓకే. మరి ఎట్లా ఇబ్బంది అనిపిస్తలేదు నీకు? మరి ఇబ్బంది దోమల దొట్టాల పండపోతే కట్టవచ్చినప్పుడు ఏం చేయాలి? మరి అధికారులు ఏమంటున్నారు? మరి ఇంట్లో వస్తుందని చెప్పి చెప్తున్నా నీకు? అధికారులు ఏమంటలేదు, వస్తలేదు పోతలేదు అంటాను. గట్టి పోతానికి ఇచ్చేస్తారు సార్. మరి ఎవరెవరికి ఇస్తున్నారు ఇల్లు? నిజమైన లబ్ధిదారులకు ఉన్నాయా లేకపోతే ఎవరెవరికి ఇస్తున్నారు? ఏమైనా పైసలకి ఇట్లా డిమాండ్ చేసిరా? మరి ఎవరికి ఇచ్చింది నాకు తెలియదు సార్. వస్తలేదు నా వరకు నేనే వస్తలేదు నేను అనుకుంటాను. కానీ ఎవరికి ఇచ్చింది నాకు తెలియదు, ఎవరికి నాకు తెలియదు. నచ్చిందట, పెయిన్లట, సూచిందట. ఓకే. ఇప్పుడు ఎవరన్నా మళ్ళీ అడిగినావా ఇల్లు కావాలని చెప్పి? మరి లిస్ట్ రాలేదని చెప్పి ఎవరన్నా అడిగినావా? ఎవరిని అడగలేదు సార్. అప్పుడు పూడ తీసుకపోయిండు, వస్తానన్నారు. పూడ దిగినాం ముసలి నేను దిగినాం. ఇక పూట వచ్చే ఉన్నది, వస్తానన్నారు. ఇంతవరకు రాలే, వాళ్ళ రాలే. నిన్న వచ్చినాయి అన్నారు. మరి నిన్న ఎవరో పూసిందో ఏం కదా నాకు తెలియదు. మరి ఉన్న ఇల్లు ఎందుకు కూలగొట్టుకున్నావు? ఇవి వస్తానని భరోసా పడే కూలగొట్టుకున్నా. అంత భరోసా ఎవరిచ్చారు నీకు? ఎవరిచ్చిందంటే వాళ్ళే పూట తీసుకపోయిన వాళ్ళు ఇచ్చిండ్రు. పూట తీసుకపోయిన వాళ్ళు. ఓకే ఓకే. ఇప్పుడు అమ్మ, నీ పేరు ఏం పేరమ్మా? నా పేరు యాదమ్మయ్య. మరి ఎందుకు ఇల్లు ఎందుకు రాలే అనుకుంటున్నావు? మరి ఇక మా అదృష్టం లేదు, రాలే అనుకుంటారు. ఏం చేయాలి? మాకు అదృష్టం లేదు. అదృష్టం ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళంతా వాళ్ళు తెచ్చుకున్నారు. మాకు తిరిగేటోళ్ళు ఇవ్వలేరు, ఉంటోళ్ళు ఇవ్వలేరు. తప్పలేక కూర్చుంటాను, ఉన్నదో లేదో తింటాను, ఊకుంటాను. ఏం చేయాలయ్యా? ఇక అంతే. ఇప్పుడు మరి మీ బంధువులు కానీ ఎవరన్నా మీకోసం తిరిగి ఇల్లు కావాలి చేసేటోళ్ళు పెట్టోళ్ళు ఎవరు లేరా? ఎవరు లేరు మాకు, ఎవరు లేరు. మాకు తిరిగి రాలే, మాకు ఇల్లు కావాలి, వీళ్ళు ఉండాలి, పోవాలన్నోళ్ళే. కానీ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోమ్మన్నోళ్ళే. కానీ ఇంట్లో ఉన్నోళ్ళు ఇల్లు కావాలన్నోళ్ళు అయితే ఇవ్వలేరు. ఇంట్లోకి వెళ్ళిపోండి, మీరు ఏమన్నా చేసుకుంటారు అన్నోళ్ళే. కానీ మా ఇంట్లో ఉండాలి, పోవాలి అన్నోళ్ళు లేరు. మరి ఇల్లు ఎందుకు కూలగొట్టుకున్నామా? ఇంత గుడిసోకిటో వేసుకుంటాం. మరి ఇల్లు వెళ్ళిపోయినాక ఏం చేయాలి? వానకాలం వస్తా అంటే ఇంత అది పర్రగిట్లా కప్పుకుంటాం. ఇప్పుడు ఏడుంటారు మరి మీరు? ఈ ఇళ్ళనే ఉంటాం. పశువుల కొట్టలో ఉంటారా? ఇక పసల కొట్లలోనే ఉంటాను. ఇక పొద్దాక వాన కొట్టినాడు అందులో, లేకపోతే వీళ్ళని బతిలాడితే గట్ల ఉండిస్తాను. అందులో 12 గునిపిస్తాను. ఇది ఊంతురు పడుతుంది, అది పడుతుంది, ఇది పడుతుంది అని అందులో కూడా గునిపిస్తాను, తిడతాను. బిడ్డ మన బిడ్డ అయితే అల్లుడు మన అల్లుడు అయితేరా. బిడ్డ కూడా ఇంకా డబలు
ఇక చూస్తేనో మీది మొక్కన మంచిగానే మాట్లాడుతుంది, లోపల అనేది అని అంటుంది. మరి ఇక వాళ్ళకు కూడా ఇబ్బందే కదా, ఒక్క ఇంట్లో ఎంతమంది మెసులుతారు? మరి ఏం చేయాలి ఇక, మరి ఇక ఒక ఇంట్లో మెదిలినప్పుడు ఇట్లనే గట్లే కొన్ని రోజులు మెదిలి ఇంత దాబో గివో కప్పుకుంటాం. మరి ఇయ్యనప్పుడు ఏం చేయాలయ్యా? మరి ఉన్నాయా పైసలు, ఉన్నాయా మన దగ్గర? పైసలు ఎక్కడ తెచ్చి పెట్టాలి, ఇక్కడ ఎట్లనే కొనుకొచ్చుకొని గీ కారాలు ఉన్నాయి, గియో గయ్య పెట్టుకొని తెచ్చుకొని వేసుకుంటాం. ఏం చేయాలి? ఇక్కడ వాళ్ళిద్దరూ చాలా వృద్ధాప్యంలో ఉన్నారు. వాళ్ళు బయటికి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది, ఇంట్లోకి వెళ్ళి బయటికి నడుచుకుంటూ రావాలంటే ఇప్పుడు మనం చూసాం విజువల్స్లో వాళ్ళు ఎంత నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ అమ్మనేమో 2 కట్టెలు పట్టుకొని నడుస్తుంది, ఆ తాతనేమో మరో కట్టె పట్టుకొని నడుస్తున్నాడు. ఇక్కడ బయటికి వెళ్దామంటే కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, ఎవరు రెఫరెన్స్ చేసే పరిస్థితి లేదు. బయటికి వెళ్ళి అడుగుదామన్నా అంత దూరం వెళ్ళలేని పరిస్థితి. అంటే ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులో మీ పేరుందని చెప్పడంతో ఆశతోటి ఉన్న ఇల్లు గూలగొట్టుకున్నారు. పక్కనే ఉన్నటువంటి పాకలో వాళ్ళ సామాను గిట్ల అంతా పెట్టుకొని అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి. కానీ తీరా లిస్టులో చూసేసరికి తమ పేరు లేకపోవడంతో కూడా చాలా అవక్కయ్యారు. ఎట్లాగూ ఇల్లు వస్తుంది కదా అన్నటువంటి ఒక భరోసాతోటి మాత్రం వాళ్ళ బంధువులు కూడా 2 రోజులు ఉంటారని చెప్పి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇల్లు లేకపోయేసరికి వాళ్ళు కూడా కొంత ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఉన్నొక్క ఇంట్లో కూడా చాలామంది ఇంతమంది మెసలడం కూడా ఇబ్బంది అవుతుంది. ఒకసారి వాళ్ళ ఆ కూతురుతో మనం మాట్లాడదాం, ఏం జరుగుతుంది అనేది. పాపం వాళ్ళకు కూడా ఎంత ఇబ్బంది అవుతుందనేది చూద్దాము. నాకు ఒక కొడుకు, మీకు మీ పేరేం పేరమ్మా? రాజమ్మ. నేను ఆయనకు ఒక బిడ్డను, నాకు 4 బిడ్డలు, ఒక కొడుకు. మేము బెదిర లెక్కనే ఇక వాళ్ళని వెళ్ళగొడతాను. మరి వాళ్ళకి ఇవ్వలేరు. మేము వానగొట్టినోడు ఉంచుకుంటాను, ఎండగొట్టినోడు అడబంటాను. మేమేం చేయము చెప్పు. వత్తదానే ముసలోళ్ళకి ఆశ చెప్పిండ్రు, కూలగొట్టిచ్చిళ్ళు, రాదంటాను. మా ఉన్నోళ్ళకి భూమి జాగులు ఉన్నోళ్ళకి వస్తుంది, మంచిగా ఉన్నోళ్ళకి వస్తుంది. కానీ ముసలోళ్ళకి ఏం అచ్చుడు లేదు, ఏ రోజు లేదు, ఏ రోజు వాళ్ళకి ఏం అచ్చుడే లేదు అసలుకే. ఫస్ట్ నుండి అంతే. ఇందిరమ్మ పింఛను మొన్ననే వచ్చింది, స్టాంక్షన్ అయింది 2000 ముసలానికి ఒక్కనికే. ముసలమ్మకు లేదు, ముసలాయనకు ఒక్కనికే వస్తుంది. ఇక అంతే, కానీ ఏం లేదు. ముసలోళ్ళకు 12 కిలోల బియ్యం వస్తుంది, ఇక గది వస్తుంది. కానీ ఇక గట్లనే బతుకుతాను. ఇక నేను ఒక్కదానికి, నాకు 4 బిడ్డలు, ఒక కొడుకు. మేము బతికేదే కష్టం, వాళ్ళని నేను చదువుకుంటాం చెప్పు. ఉన్నామంటే ఉన్నట్టు నీడతో ఉంటాను అట్లా. కనీసం రావాలనుకుంటాను. మా నాయనకు మా అమ్మకు బతికినన్ని రోజులన్నీ ఉండాలి కదా, వాళ్ళకు సత్యదాకానైనా వాళ్ళు అలా పడేడు వాళ్ళ కదా. మరి ఎవరు చేస్తారు చెప్పు? మా ఊరు లోకం అట్లా చేస్తాను. ఎవరికి వచ్చేటోళ్ళకి మంచి వాళ్ళు, వాళ్ళకు ఉన్నోళ్ళకే వస్తుంది, లేని వాళ్ళకి ఏమి లేని వాళ్ళకి ఎవడ సాయం చేస్తలేడు. అసలే సాయం చేస్తలేడు. ఏం చెప్తాం? ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే వస్తుందో, నిజమైన లబ్ధిదారులకు వస్తలేదు అనడానికి కూడా ఇదొక ఉదాహరణ. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, ఎక్కడ ఉండలేరు. ఇక్కడ పేదల ప్రభుత్వము, ప్రజాప్రభుత్వం అని చెప్పి కానీ అనుకుంటున్నారు. కానీ మరి ఎవరి కోసం ఇక్కడ పాటు పడుతున్నారు అన్నది కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఇట్లాంటి వాళ్ళను అసలు ట్రాన్స్పరెన్సీగా గుర్తించలేరా, లేకపోతే ఈ తప్పు ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల పేర్లు నమోదు చేసుకునేటువంటి వాళ్ళలో ఇక్కడ ఉంటుందా, లేకపోతే కార్యకర్తలకే ఇవ్వాలన్నటువంటి ఒక సంకల్పంతో ఇక్కడ ప్రభుత్వాలు ఉన్నాయా, లేకపోతే ఇక్కడ ప్రజల కోసం అన్నప్పుడు నిజమైన లబ్ధిదారులకు అని చెప్పి అనుకుంటున్నప్పుడు నిజంగా లబ్ధిదారులకు అందుతుందా అనేది ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లోకి వస్తే మాత్రం ఇట్లాంటి ఎన్నో విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ చెట్టు కిందనే ఆ తాత నివాసంగా ఉంటుంది, చెట్టు కిందనే ఆ తాత నివాసం ఉంటుంది. అక్కడి నుండి ఇక్కడికి వచ్చి వర్షం పడితే తన కూతురు ఇంట్లో ఉంటున్నారు. కానీ ఒకే ఇంట్లో 10 మందికి పైగా ఉండడంతో వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి అంటున్నారు. ఇట్లాంటి పరిస్థితులు ఇక్కడ వర్ధన్నపేట నియోజకవర్గంలో ప్రస్తుతానికి కడిపికొండలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పి చాలామంది ఆర్టీవీకి ఫోన్ చేసి తమ సమస్యలు, తమ గోడు వెళ్ళబోసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అందులో భాగంగానే ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులు ఎవరికి వస్తున్నాయి, ఎవరికి రాకపోతున్నాయి, ఎందుకు రాకపోతున్నాయి, వస్తే ఎవరికి వస్తున్నాయి, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళకే వస్తున్నాయి అన్నటువంటి వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక ప్రత్యక్ష ఉదాహరణ చూసాం. వాళ్ళు బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఎవరితోటి రెఫరెన్స్ కూడా చెప్పించుకోలేనటువంటి పరిస్థితి, వెనక ముందు ఎవరు లేక వృద్ధ దంపతులకు ఒక కూతురు, ఆ కూతురుకి 4 బిడ్డలు, ఒక కొడుకు. అంటే వాళ్ళ సంతానం కూడా ఎక్కువైపోయింది. ఉన్నది మాత్రం ఒక్కటే ఇల్లు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉన్న ఇల్లు కూలగొట్టుకొని అక్కడ పాకలో నివసించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తమకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందని చెప్పి గంపడంత ఆశతో మేము ఉన్నాం. కానీ చివరికి ఇల్లు రాకపోవడంతో తమ బతుకు అగమ్య గోచరం అంటున్నారు. ఎందుకంటే ముసలి వాళ్ళు, వృద్ధులు కావడంతో ఇంట్లో కూడా మలమూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. రాత్రిపూట బయటికి వెళ్ళలేని సమయంలో కూడా బెడ్ మీదనే వేయాల్సి ఉంటుంది. ఎవరి ఇల్లు వాళ్ళకు ప్రైవసీ ఉండాలన్నటువంటి దాంతో కూడా కొంతమంది అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇక ప్రస్తుతానికి ఇట్లాంటి పరిస్థితులు ఇంకా చాలా ఉన్నాయి. మరికొన్ని ఆ ఇళ్లలోకి వెళ్దాము, ఎక్కడ కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం.
ఇందిరమ్మ ఇల్లు ఎవరికి వస్తున్నాయన్నటువంటి విషయాన్ని చూస్తే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఉన్నటువంటి వాళ్ళకే ఇన్ఫ్లుయెన్స్ చేయించుకున్నటువంటి వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయని చెప్పి అందరూ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా గ్రౌండ్ రిపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ వర్ధనపేట నియోజకవర్గం కడిపికొండ దగ్గర కూడా కొంతమంది లబ్ధిదారులుగా మేము ఉన్నప్పటికీ కూడా కానీ మమ్మల్ని ఇందిరమ్మ ఇళ్లలో చోటు దక్కకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నాము. వాళ్ళ కుటుంబ నేపథ్యము ఏందనేది ఒకసారి తెలుసుకుందాము. ఎట్లాంటి పరిస్థితులు, వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు అన్న విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీ పేరేం పేరమ్మా? నా పేరు సారక్క. మా ఇప్పుడు 30 సంవత్సరాలు అవుతాను కిరాయికుండా బట్టి. ఏం లేదు, ఇక్కడే ఉంటాం, ఇదే ఊళ్ళో ఉంటాం. ఏం లేదు, మా ఆయన చనిపోయిండు. ఇందిరమ్మ ఇల్లు కనిపెట్టినా ఏది లేదు, ఏమి ఇస్తలేరు. కూరగాయలు అమ్ముకొని బతుకుతాను. ఇందిరమ్మ పిల్లలు 2 ఆడపిల్ల. మరి ఎందుకు నీకు రాలేకపోయింది అనుకుంటున్నామా? ఇక వస్తుంది అంటాను అంతే. ఇక వస్తుందని నమ్మి ఊకున్నా, ఏం రాలేదు. డబుల్ బెడ్రూమ్ కానీ అన్నారు, సరే అది కూడా లేదు. అప్పుడు కూడా ఇవ్వలేదు, ఎప్పుడు ఇవ్వలేదు, అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వలేదు. మరి ఎందుకు ఇప్పుడు ఎవరెవరికి అందరికి వస్తుందని చెప్పి అంటున్నారు? ఉన్న ఇండ్లు నెలకే వస్తుంది అడుగుతా అంటే వస్తుంది, మళ్ళీ లిస్టులు వస్తుంది, మళ్ళీ లిస్టులు వస్తుంది అని అంటా ఉన్నారు. సరే అని అట్లనే ఊకుంటాను. ఇక వస్తుందో ఆగస్తుందో అని చూస్తాను. ఇప్పటి వరకు అయితే రాలేదు. నాకైతే నా ఏం జరగాలి సార్. మరి ఇప్పుడు మీ జీవన విధానం ఎట్లా జరుగుతుందమ్మా? ఏం జరుగుతుంది సార్? ఇక ఇదే అమ్ముకొని బతుకుడు, రోజు బతుకుడు. ఇప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నారమ్మా? మా పిల్లలు డిగ్రీ చదివింది బట్టిగానే ఉంటాను. పాప ఒక పాప పెళ్ళి అయింది, ఒక పాప పెళ్లి చేసిన. అంతే, అప్పు తెచ్చి పెళ్లి చేసిన, అప్పు అట్లనే ఉన్నది. ఇప్పుడు పాప పెళ్లి చేద్దామంటే కూడా డబ్బులు లేవు? ఏం లేదు సార్, ఏం లేదు. ఇక ఊరు మీద బతుకుతాను, కూరగాయలు అమ్ముకొని. అంతే. ఇక్కడ నిజంగా ఒంటరి మహిళలే జీవితంగా కాలం గడుపుతున్నప్పుడు ప్రభుత్వాలు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కానీ బంధువులు కానీ భరోసాగా నిలబడాలి. కానీ ఆ తల్లికి ఏ ఒక్కరు కూడా అందుబాటులో లేకపోవడము, పేదలకు అలాగే అర్హులైన వాళ్ళకి అండగా నిలబడతామని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి. గత ప్రభుత్వంలో కూడా కనీసం డబుల్ బెడ్రూమ్ అన్నటువంటి ఊసే లేకుండా అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పేదల కోసము, పేదల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్న తర్వాత కూడా ఒంటరి మహిళ, భర్త లేడు, 2 ఆడపిల్లలు, ఒకరి అప్పులు చేసి ఒక బిడ్డ పెళ్లి చేసింది, ఇంకో బిడ్డ డిగ్రీ చదివి ఉద్యోగం చేయలేక, ఉద్యోగం రాలేక ఇంటి దగ్గరే ఉంటుంది. కానీ ఆ ఏడుపు చూస్తుంటే కూడా ఒక్కరికైనా కనికరం కలుగుతలేదు అన్నటువంటి ఆ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో, ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేయిస్తున్నారో వాళ్లకు మాత్రమే లబ్ధిదారులు వస్తున్నారు. కానీ ఇక్కడ అడిగేటువంటి వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళకు మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు లేరు. కనీసం ఊరి మీద బతుకుదామన్నా కానీ భరోసా లేకుండా కూరగాయలు అమ్ముకొని బతకాల్సినటువంటి పరిస్థితి తలెత్తిందని చెప్పి ఇక్కడ వాళ్ళు నిజంగా వాళ్ళు ఏడ్చుకుంటూ మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇది పరిస్థితి. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత అసలు ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఎవరి కోసం పనిచేస్తున్నాయి, ఎవరికి లబ్ధి చేకూర్చడం కోసం ఈ పథకాలు ప్రవేశపెడుతున్నారన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతున్నది. నిజమైన లబ్ధిదారులకు వాళ్ళు అడిగితే మాత్రం వచ్చే లిస్టులో వస్తుంది, నిరంతర ప్రక్రియ అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఆల్రెడీ ఇక్కడ ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో కూడా చాలా విషయాలు వెలుగు చూస్తున్నాయి. కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళకి, భూములు ఉన్నటువంటి వాళ్ళకి, అన్నీ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం డబుల్ బెడ్ ఇండ్ల రూముల్లో ప్రథమ ప్రాధాన్యత వస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఏమీ లేని, దిక్కులేని, అంటే మగదోడు లేరు, ఆడపిల్లల్ని పట్టుకొని కుటుంబాన్ని కాలాన్ని వెల్లదీస్తున్నారు. కూరగాయల బండి అమ్ముకొని కూరగాయలు అమ్ముకుంటూ, బండి మీద కూరగాయలు అమ్ముకుంటూ కాలం వెల్లదీస్తున్నటువంటి దినదిన గండంగా బతుకుతున్నటువంటి వాళ్లకు ఎట్లాంటి భరోసా కూడా ఈ ప్రభుత్వాలు కల్పించడం లేదు. గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా వాళ్ళకు ఒక భరోసా కల్పించినటువంటి పరిస్థితులు లేకపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దిక్కులేని చోట మేము బతకాల్సి వస్తుంది, 30 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నామన్నటువంటి ఒక ఆందోళన, ఆవేదన వారి మాటల్లో వినిపిస్తుంటే చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన. మరి ఈ ప్రభుత్వాలు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్లు కానీ, కార్పొరేటర్లు కానీ ఎవరి కోసం పనిచేస్తున్నారు అన్నటువంటి ఆలోచనలు కూడా చేయాలి. ఎవరికన్నా మీరు కార్పొరేటర్కి ఏమైనా చెప్పినామా మీరు? ఎవరికి ఏం చెప్పాలి? చెప్తే వస్తాయి, మీకు ఇండ్లు వస్తాయి, మీకు ఏం లేదు కదా వస్తాయి అని అంటారు. కానీ ఇప్పటి వరకు ఏం రాలేదు సార్, ఏం లేదు. ఇక మేము ఆడేడు ఉంటా అంటే వీళ్ళు ఇక అక్కడ ఎందుకు ఉండాలి, ఆడపిల్లని పట్టుకొని మా రూములు ఉండాలని ఏదో వాళ్ళు సాయం చేసింది, అట్లా ఉంటా. ఇప్పుడు వీళ్ళు మీకు బంధువులు అవుతారా? ఏమన్నా లేదు, వేరే వాళ్ళే సార్. బంధువులు ఎవ్వరు లేరు మాకు. మా ఆయన ఒక్కడే ఎప్పుడో వెళ్ళి వచ్చాడు, ఆయన తాగి తాగి చనిపోయిండు. ఇక మాకు నేను ఇప్పుడు 4 సంవత్సరాలు అయితే నేను చనిపోయి కూడా నాకు నేనే కష్టం చేసుకొని పిల్లలు అప్పు చేసి పెద్ద పెళ్లి చేసిన అప్పుల బాగా టైట్ చేస్తాను. చాలా ఇబ్బందిగా ఉంది సార్.
నాకు ఒకటి న్యాయం జరగాలి అంతే. ఇప్పుడు రూమ్ రెంట్ ఎంత కడుతున్నావు అమ్మా? రూమ్ రెంట్ ఇక బయట ఉన్నది కిరాయి, కానీ వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. నేను ఇచ్చినంత ఏదో ఇక మనకు తోచినంత ఓనేలు ఇస్తా, ఓనేలు ఏదో ఇక సర్దుకపోతాను. ఎవరు లేరు, ఆ తోడు లేరు కదా అని అంతే. ఏం లేదు సార్. ఓకే ఓకే. ఇప్పుడు అండగా నిలబడతామని చెప్పి చెప్తున్నారు. మరి ఎవరికి అండగా నిలబడుతున్నారు? ఎవరి కోసం, దేనికోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయనేది కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇంత కన్నీరు పెట్టేటువంటి వ్యవస్థ దేనికోసం? ఇది మంచిదా చెడుకా? మరి ఊళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు సాటి మనుషులు కూడా పక్క నుండి కొంత ఆశ్రయం ఇస్తున్నారు, కానీ ఇక్కడ నిజమైనటువంటి పథకాలు ఎవరికి వర్తిస్తున్నాయనేది కూడా ప్రభుత్వాలు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అధికారులు కానీ, ఇందిరమ్మ ఇండ్ల నమోదు చేసుకునేటువంటి కార్యకర్తలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతరాత్మ మీద చేయి వేసుకొని, వాళ్ళ గుండెల మీద చేయి వేసుకొని నిజంగా ఎవరి కోసం మనం పనిచేస్తున్నాం అన్నటువంటి ఒక ఆలోచనలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే ఇట్లాంటి వాళ్ళ ఇబ్బందులు పడుతున్నారు, ఇంత వీళ్ళ ఏడుపు ఎవరికి తలుగుతుందన్నది కూడా వీళ్ళు ఖచ్చితంగా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. రేపు వచ్చే లిస్టులో రాముడెవడో రాకాశెవడో అన్నటువంటి ఒక సామెత ఇక్కడ తెలంగాణలో ఉంటుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితి రేపు ఏ ప్రభుత్వం వస్తుందో ఎవరు ఉంటారో తెలియదు, కానీ వస్తున్నప్పుడే ఉన్నప్పుడే దోచుకోవాలా దాచుకోవాలన్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఒక్కొక్క ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు సంబంధించి కూడా ₹1,00,000 కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ పైసలే ఉంటే వాళ్ళు ఈ కూరగాయలు ఎందుకు అమ్ముకుంటారన్నటువంటి ఆ ప్రశ్నలు కూడా తలెత్తుతున్న నేపథ్యంలో స్థానిక కార్పొరేటర్ ఖచ్చితంగా రెస్పాండ్ కావాలి, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు రెస్పాండ్ కావాలి, ఎమ్మెల్యే గారు కూడా రెస్పాండ్ కావాలి, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా ఇక్కడ ఖచ్చితంగా దీనిపై స్పందించి, జిల్లా కలెక్టర్ కూడా స్పందించి మరి మీరందరూ ఎవరి కోసం పనిచేస్తున్నారు అన్నటువంటి సమాధానం కూడా చెప్పాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇట్లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరి దగ్గరికి వెళ్దాము. ఈ ప్రభుత్వాలు ఏం చేస్తాయన్నటువంటి ఆ విషయాలు కూడా మనకు ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో ఇంకా ఇట్లాంటి చాలామంది ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మిగిలిన వాళ్ళని కూడా కలిసేటువంటి ప్రయత్నం చేద్దాం. మరికొంతమంది మనతో ఉన్నారు. కడిపికొండలో కూడా ఇల్లు రాలేదన్నటువంటి ఆవేదన వాళ్ళలో చాలామందిలో కనిపిస్తుంది. ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడదాము. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా? అసలు మీకున్నటువంటి ఇబ్బందులు ఏంటి? నాకు 2 కొడుకులు సార్. 2 కొడుకులలో ఒక కొడుకు 2 పిల్లలు, ఒక కొడుకు 2 పిల్లలు. మాకు ఇంట్లో ఎవ్వరు లేరు, మాకేం ఆస్తులు పాస్తులేవు సార్. మేము ఉండేది 2 రూమ్లు ఉన్నాయి, ఆ 2 రూమ్లలో ముగ్గురం అడ్జస్ట్ అవుతున్నాం. ఒక కొడుకు అది అని, ఒక కొడుకు ఏం లేదు అసలుకి. ఇంకా ఇల్లు కట్టుకోవాలని మాకు కోరిక సార్. అంతే. మరి ఎందుకు ఇవ్వలేదు అనుకుంటున్నారు? మాకు ఎవరు రాయలేదు సార్, రాపిచ్చి ఇస్తే మాకు ఇయ్యలే. ఏం మాకు భూములు లేవు, జాగాలు లేవు, ఆస్తులు లేవు, పాస్తులు ఏం లేవు సార్. మాకు బయటనే రాసుకుని పోయినరా? మరి రాసుకపోయిన్లు ఇంకోరికి వచ్చి చూసుకున్నారు, అన్ని చేసుకున్నారు. మరి మాకు ఎందుకు రాయలేదో లేదు తెలియదు సార్. బయటనే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియదు. మీ పిల్లలు ఏం చేస్తారమ్మా? ఒక ఆయన ఎన్నటిలా సెక్యూరిటీగా ఉంటాడు, ఒక ఆయన మేస్త్రి పని చేస్తాడు సార్. మాకేం లేదు సార్. ఇక అంతే. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కూడా చూద్దాం. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. బ్రదర్, మీ పేరేం పేరు? వంశీకృష్ణ. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అమ్మ, నేను. డాడీ సార్ చనిపోయాడు, ఇల్లు లేదు. ఇల్లు అప్లికేషన్ పెడితే ఇస్తాం అది అన్నారు, కానీ ఉన్న వాళ్ళకి అందరికి ఇచ్చేసారు. వాళ్ళకి ఆల్రెడీ ఇల్లులు ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చేసారు. మనం అడిగితే నెక్స్ట్ ఏంటి సెకండ్ లిస్ట్లో చూద్దాం అది అన్నట్టుగా కొంచెం మాట్లాడుతున్నారు. నువ్వేం చేస్తావు? డ్రైవింగ్ సార్. ఓకే. మీ అమ్మ ఏం చేస్తుంది? కూలి పని. ఓకే. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా మీకు వేరే ల్యాండ్ కానీ ఏం లేదు, ఇది ఓన్లీ ఇది ఒకటి. ఇల్లు కూడా లేదు సార్. ఇప్పుడు ఇల్లు మీదేనా? ఇది మాదే సార్. ఓకే ఓకే. ఎప్పుడు కట్టుకున్నారు ఇది? రేకులు అవుతుంది సార్ చాలా. ఇప్పుడు మరి మీకు ఇస్తా అని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు. అప్పుడు ఇస్తా అన్నారు, కానీ అది కూడా రాలే. ఇప్పుడు ఇది ఇస్తా అన్నారు, ఇది కూడా రాలే. ఏమన్నా అడిగితే సెకండ్ లిస్ట్లో చూద్దాం అది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకు సెకండ్ లిస్ట్? మరి ఉన్నోళ్ళకి ఇచ్చుకుంటూ లేని వాళ్ళకి ఎందుకు ఇట్లా ఆపుతున్నారు అనుకుంటున్నారు మీరు? అన్నోళ్ళకి ఇచ్చేసారు సార్. చెప్తున్నా సార్, మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వలే, వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చేసారు. మనం అడిగితే ఏమన్నా అంటే సెకండ్ లిస్ట్లో అది అన్నట్టుగా చూద్దాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఓకే ఓకే. ఇక్కడ ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. వీళ్ళకి ఏం లేదు, దాదాపు ఏంటంటే ఉన్న ఇల్లు కూడా చాలా ఇబ్బందికరంగానే ఉన్నది. వర్షం వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉరవాల్సిందే రేకుల షెడ్డు. అలాగే ఎండ వచ్చినా కానీ ఈ రేకుల షెడ్డుకు వేడికి మాత్రం ఇక్కడ ఉడికిపోవాల్సినటువంటి పరిస్థితి. ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ ఇక్కడ ప్రభుత్వాలు కూడా కొంత ట్రాన్స్పరెన్సీగా ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ లబ్ధిదారుని ఫస్ట్ గుర్తించాలి. కొంతమందిలో కాకుండా కొంతమందికైనా సరే నిజమైన లబ్ధిదారులను గుర్తించాల్సింది. పార్టీల కోసం కార్యకర్తల కోసం పనిచేస్తే చేయనివ్వండి, ఎందుకంటే కష్టపడేటువంటి వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ ఇక్కడ కొంత ముందు లిస్టులో మాత్రం నిజమైన లబ్ధిదారులకు
వాళ్ళకి ఇస్తే ఇక్కడ కొంత భరోసా ఉంటుంది, ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తాయి అన్నటువంటి ఆలోచనలు కూడా సామాన్య జనానికి కూడా వస్తాయి, అది వాళ్ళకే అడ్వాంటేజ్ అన్నటువంటి విషయాన్ని కూడా గమనించాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ లబ్ధిదారులకు ఇల్లు కేటాయించకుండా ఉన్నటువంటి వాళ్లకు, భూములు ఉన్నటువంటి వాళ్లకు, వెనక భరోసా ఉన్నటువంటి వాళ్లకు కేటాయిస్తున్నారు. కానీ ఇక్కడ దిక్కు దివానా లేదు, వాళ్ళకి వెనక ముందు లేనిటువంటి వాళ్లకు కూడా కేటాయిస్తే బాగుంటుందని చెప్పి అన్నారు. ఇక్కడ మనం చూసాము, ఇక్కడ ఇద్దరు వృద్ధులను చూసాము, వాళ్ళకు కొడుకులు లేరు, కనీసం ఉన్న కూతురు ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి లేదు, పశువుల కొట్టంలో ఉంటున్నారు. మరొక వైపు చూసాము, ఒక తల్లికి భర్తను కోల్పోయి ఉన్న ఇద్దరు బిడ్డల్లో ఒక అప్పు చేసి ఒక బిడ్డ పెళ్లి చేసింది. ఉన్న బిడ్డ డిగ్రీ చదివి ఏం పని చేయలేక, ఉద్యోగం లేక ఇంటి దగ్గరే ఉంటుంది. ఆ బిడ్డ పెళ్లి ఎలా చేయాలని దాదాపు కొన్ని 30 ఏళ్ల నుంచి కూడా ఇదే గ్రామంలో ఉంటున్నప్పటికీ కూడా కనీసం ఒక్కరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఆ తల్లి కన్నీరు మున్నీరు అవుతుంది. ఇప్పటి వరకు బిడ్డ భరోసా, బిడ్డకు పెళ్లి చేయలేక, ఆ కుటుంబాన్ని నెట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నది. ఇక్కడ ఈ ఇంటికి వచ్చి చూసినట్టయితే తను ప్రస్తుతానికైతే యువకుడిగా ఉన్నాడు, కానీ తను కూడా క్యాబ్ డ్రైవర్గా పని చేసుకుంటున్నాడు. తల్లి కూలికి పోతుంది. ఇల్లు చూస్తేనేమో ఇలా రేకుల షెడ్లో ఉంటున్నటువంటి పరిస్థితి. మరి ఎవరి కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని చూడాలి. ఇప్పటికైనా ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసి జిల్లా కలెక్టర్లు కూడా ఇట్లాంటి వ్యక్తులను నిజంగా వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారన్నది కూడా ఒక అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్థానిక కార్పొరేటర్లు కూడా ఏ పార్టీ అయినప్పటికీ కూడా నిజమైన లబ్ధిదారులకు అవసరం అనుకుంటే ఆ ప్రభుత్వం మారినా కానీ వాళ్ళకు రిక్వెస్ట్ చేసైనా ఇట్లాంటి వాళ్ళకి ఇప్పిస్తే కూడా వాళ్ళ బాధలలో కొంతనైనా పంచుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజల కోసము పనిచేయని ప్రభుత్వాలు ఎందుకు అన్నటువంటి ప్రశ్న ఇట్లాంటి సందర్భాలు చూస్తేనే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి ఎప్పటికప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక కంప్లైంట్ వస్తుంది. ఆర్టీవీ కూడా అనేక మంది ఫోన్లు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి వర్ధనపేట నియోజకవర్గంలోని ఇక్కడ కడిపికొండ దగ్గర ఉన్నాము. ఒకసారి లబ్ధిదారులుగా మేము అర్హత ఉన్నప్పటికీ కూడా మాకు రాలేకపోవడంపై కూడా తీవ్రంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. మీ పేరేం పేరండి? బుజ్జ భిక్షపతి. మాకు ఆల్రెడీ డిక్లేర్ అయింది, ఇస్తామని చెప్పి ఇల్లు కూడా కూలగొట్టుకొని ఉన్నాం. ఈ ప్లేస్ కూడా ఓపెన్ చేసి పెట్టమన్నారు, పెట్టినాం. మొన్న లిస్ట్లో ఇచ్చిందంటే వచ్చింది అన్నారు. ఇప్పుడు మొన్న అడిగితే మీ తర్వాత వస్తుంది అని చెప్తారు. మేము ఇప్పుడు కిరాయి ఉంటాను, బయట 2000 3000 పెట్టి కిరాయి ఉంటాను అని చెప్పి ఇంత అడిగినా కూడా ఇస్తాం అంటారు. ఓకే, ఇప్పుడు మరి మీకు రాలేకపోవడానికి ముందు ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడానికి కారణం ఏమన్నా అన్వేషిస్తున్నారా మీరు? కారణం అంటే ఇక వాళ్ళు ఇక్కడ ఊళ్ళో ఉన్నోళ్ళు పెద్ద మనుషులు, వాళ్ళు ఇక అడగాలి, చెప్పాలి. మాకేం తెలియదు, మేము ఎవరిని అడగలే. వచ్చి ఎంక్వైరీ చేసుకొని పోయిళ్ళు, ఇల్లు కన్ఫామ్ అని చెప్పిళ్ళు. మాకేం లేదు, కిరాయి ఉంటానని కూడా చెప్పినాం. సరే అన్నారు. అన్నీ రాసుకొని పోయిళ్ళు, కిరాయి ఇల్లు చూపెట్టినాం. అన్నీ పోయినాయి. అన్నీ అయిపోయినాక ఇప్పుడు మొన్న లిస్ట్ వచ్చింది. మరి పేరు ఎందుకు లేదంటే మీకు తర్వాత ఇస్తాం అది అని చెప్పిళ్ళు. ఇక మేము కూడా సరే అని ఏమనుకున్నాం, సపోర్ట్గా ఉన్నాం. ఇక ఓకే. ఇప్పుడు మరి అంటే నిజమైన లబ్ధిదారులకు అన్నీ వచ్చినాయి అనుకుంటున్నారా, లేకపోతే ఉన్న వాళ్ళకే ఇచ్చినా అనుకుంటున్నారా? ఇప్పుడు మరి మాకు చాలామంది ఫోన్ చేశారు, మాకు కూడా ఆర్టీవీ నుంచి, మీ ఊరు నుంచే చాలామంది ఫోన్ చేసి కూడా అసలు ఒక్కొక్కరికి 4 ఎకరాలు భూములు ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్క ఎకరం 2.5 కోట్లకు పైన వలుగుతుంది, అట్లాంటి వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చాను అని చెప్పి అంటారు. నిజమేనా అది? ప్రజెంట్ అయితే ఉన్నోళ్ళకే ఇచ్చిళ్ళు, ఒకరో ఇద్దరో లేనోళ్ళకి ఇచ్చిళ్ళు, మిగతా అందరికీ అయితే ఉన్నోళ్ళకే ఇచ్చిళ్ళు. ఓకే, ఈ ఊళ్ళో ఎన్ని ఇండ్లు వచ్చినాయి? మొత్తం 8 వచ్చినాయి. 8? అవును. ఓకే, 8 ఇట్లా ఒక 2-3 లేనోళ్ళు ఉన్నారు, మిగతా అందరికి ఉన్నోళ్ళకే ఇచ్చిళ్ళు. ఓకే. మాకు కూడా ఇక ఇప్పుడు మాకు గుంట భూమి కూడా లేదు, ఉన్నదే ఒక ప్లేసు, ఇంటి స్థలం అంతే. ఇంటి స్థలం ఉన్న వాళ్ళకే ఫస్ట్ ఇస్తామన్నారు, కిరాయి ఉన్న వాళ్ళకే ఇస్తామన్నారు. అందరూ ఓన్ ఇల్లు ఉన్న వాళ్ళకే ఇచ్చిళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఓకే, ఇప్పుడు నువ్వేం చేస్తావు మరి? పని చేస్తా, వెల్డింగ్ పని చేస్తా. నాది కూలి పని నాది. ఓకే. ఇక్కడ యువత కూడా ఉపాధి లేక గ్రామాలలో కూడా ఏదో ఒక పని చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ అట్లాంటి వాళ్ళు కూడా ఆ ఊళ్ళల్లో ఉండి ఆత్మాభిమానంతో పని చేసుకుంటున్నారు, బయటికి వెళ్ళలేక. ఎందుకంటే తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళని కూడా పోషించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యతను రెస్పాన్స్ భుజాన్ని ఎత్తుకొని ఇక్కడ వీళ్ళు ఇంటి దగ్గరే వండుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. కానీ నిలువ నీడలేక కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి అయినప్పటికీ కూడా ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తున్నారు, ఎకరాల భూములు ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తున్నారు. ఏమి లేనటువంటి తమల్ని మాత్రం ఎందుకు విస్మరిస్తున్నారు అన్నటువంటి ప్రశ్న ఇక్కడ యువతలో కూడా మేల్కొంటుంది. ఇట్లాంటి ఆలోచనలు ఉన్నప్పుడే ఒక రకమైనటువంటి భరోసా ప్రభుత్వాలు కల్పించాలి. కానీ ఆ భరోసా లేకపోవడం కూడా వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మీరేం చేస్తారు బ్రదర్? నా పేరు రఘు, నేను హాస్పిటల్లో సూపర్వైజర్ చేస్తాను. మాది ఇది రాంపేట గ్రామం, కాజ్పేట మండలం, 47 డివిజన్. అసలు ప్రభుత్వ పథకాలు అంటే ఏంది? పేదవారికి అందాలి, అది మెయిన్. మాకు ఎలాంటి వ్యవసాయ భూములు లేవు, ఏం లేవు, ఖాళీ ఇల్లు జాగా తప్ప.
మళ్ళీ నేను కాంగ్రెస్ కార్యకర్తలు మెయిన్ అని చెప్పారు. కార్యకర్త అయి ఉండి లబ్ధిదారుని అయి ఉండి నాకు కూడా రాలేదు. అలా ఉంది ఇక్కడ పరిస్థితి. ఇప్పుడు మరి ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు కొంతమంది ఉన్నోళ్ళకే ఇచ్చారని చెప్పి అంటున్నారు. మరి వాళ్ళ పేర్లు ఎందుకు ఇచ్చారనుకోవచ్చు. మరి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయించినటువంటి వాళ్ళకే ఇస్తున్నారా? వాస్తవానికి అసలు ఫస్ట్ నుండి మాకు ఎంక్వైరీ రాలేదు. మేము ఫస్ట్ అంటే అందరం కలిసి ఉండేది, తర్వాత నేను రెంట్కి వచ్చేసాను. మా ఇంటి దగ్గరికి ఎంక్వైరీ రాలేదు, ఎవరు ఎన్నిసార్లు ఎవరిని అడిగినా వాళ్ళే వస్తారని చెప్పడం తప్ప ఎప్పుడు ఎలాంటి కరెక్ట్ రీజన్ చెప్పడం లేదు. పోనీ ఇప్పుడు లిస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ ఎందుకు రాలేదంటే సెకండ్ లిస్ట్ అని చెప్తున్నారు. అసలు ఏం లేని మనకి కార్యకర్త ముఖ్యం అన్నప్పుడు కనీసం కార్యకర్తగా ఇవ్వాలి కదా, అది కూడా లేదు. మరి ఇలా చేస్తే మరి ఎలా ఉంటుంది? అదే ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు మీకు ఎందుకు రాలేదనుకుంటున్నారు, ఉన్నటువంటి వాళ్ళకే ఎందుకు ఇచ్చారనుకుంటారు? దీంట్లో ఆంతర్యం ఏంది, దీని మరణం ఏంది అసలు? ఇక్కడ కమిటీ మెంబర్స్ అసలు ఒకరిని పిలిచి మరి వీళ్ళకి ఇస్తున్నామని చెప్పేసి ముందు ఎప్పుడు చెప్పలేదు, మాట్లాడలేదు. అది చెప్తే మేము అక్కడే అడిగేవాళ్ళం, అరే మాకు లేదు ఫస్ట్ మాకు ఇవ్వండి తర్వాత వాళ్ళకి ఇవ్వండి అని అడుగుతాం. లిస్ట్ వచ్చి ముగ్గులు వచ్చేటప్పుడు తెలుస్తుంది మాకు. అంతవరకు ఎలాంటి బయట చెప్పడం కానీ ఇలాంటివి కానీ జరగడం లేదు, అంతర్యంగా నడుస్తుంది. వాళ్ళే చెప్తున్నారు. నిన్న మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్తే మీ కమిటీ మెంబర్స్ ఏవో లిస్ట్ ఇచ్చారు వాళ్ళే ఇస్తున్నా అంటే, లబ్ధిదారులు మేము ఉన్నాక వాళ్ళే ఎట్లా ఇస్తారంటే అది మీరు మీ ఎమ్మెల్యే గారితో మీ కమిటీ మెంబర్తో మాట్లాడుకుని అంటున్నారు. ఆ కమిటీ మెంబర్సే మాతో చర్చించట్లేదు, ఎవరు చెప్తాము? అంటే ఇప్పుడు వాళ్ళు చేసిందే ఫైనల్, నిజమైన లబ్ధిదారులని లేదు. ఇప్పుడు ఎవరు చేస్తే వాళ్ళే ఫైనల్ వాళ్ళే ఫైనల్. అడిగితే సెకండ్ లిస్ట్ వస్తాను గ్యారంటీ ఉందా? అది లేదు. సెకండ్ లిస్ట్ సరే సెకండ్ లిస్ట్ అది సెకండ్ వాళ్ళు చూసుకోవాలి, ఫస్ట్ లబ్ధిదారునికి ఇవ్వాలి కదా, అది ఇవ్వలేదు. మాకు లేదనే విషయం ప్రతి ఒక్కరికి ఊళ్ళో అందరికీ తెలుసు. మా కార్యకర్తలు తెలుసు, కాంగ్రెస్ కార్యకర్తలు తెలుసు, అందరూ తెలుసు. ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ కూడా తెలుసు ఇతనికి ఎలాంటిది లేదు, ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాల్సింది, ఆయన ఇవ్వలేదు. అంత మూర్ఖత్వం ఉంది ఇక్కడ. అంటే మరి ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది అనుకుంటున్నారు మీరు? కార్యకర్తగా పనిచేసినప్పుడు ఇంకెవరి కోసం పనిచేస్తుంది? కార్యకర్త ముఖ్యమన్నారు, కార్యకర్తకి ఇవ్వలేదు, లబ్ధిదారికి ఇవ్వలేదు, ఇంకెవరి కోసం పనిచేస్తుంది? వాళ్ళు అంతర్గతంగా వాళ్ళు చేసుకోవడం తప్ప ఏం లేదు. అంటే ఇప్పుడు మీ పరిస్థితి బ్రదర్? సార్ నా పేరు అంజన్ కుమార్ సార్. నేను హైదరాబాద్లో చిన్న వర్క్ చేసుకుంటాను. లిస్ట్లో నా నేమ్ అయితే వచ్చింది సార్. మళ్ళీ ఎంక్వైరీకి ఇట్లా ఏం రాలేదు సార్. అడిగితే సరిగా రెస్పాండ్ కూడా ఎవరు ఇస్తలేరు సార్. మెయిన్ ఇష్యూ అది. ఇక్కడ ఎవరు ఉంటారు మీరు? ఇక్కడ మా అమ్మే నేనే సార్. డాడీ లేరు, డాడీ చనిపోయారు. ఓకే, అంటే అమ్మ ఒక్కదే ఉంటాను హైదరాబాద్లో? సార్ హైదరాబాద్లో ఉంటాను. ఇప్పుడు అమ్మ ఎక్కడ ఉంటే కిరాయి ఇంట్లో ఉంటుందా? సార్ కిరాయి ఇంట్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ ప్రతి ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. ఇక్కడ ఏంటంటే చెప్తున్నారు, ఇక్కడ ప్రభుత్వం అనేది ఇక్కడ అందరి కోసం, నిజమైన లబ్ధిదారుల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇందిరమ్మ ఇళ్ళ కార్యకర్తల కోసం ముందు కేటాయిస్తానని చెప్పినప్పుడు కార్యకర్తలకు రానప్పుడు, ఇటు నిజమైన లబ్ధిదారులకు లేనప్పుడు ఎవరి కోసం ప్రభుత్వం పనిచేస్తుందన్నది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు, నిజమైన లబ్ధిదారులు మాత్రం ఆరోపిస్తుంది. కానీ అట్లాంటి పరిస్థితులు లేకుండా కానీ కేవలం కొందరికి వత్తాసు పలకడం కోసం కొంతమంది మాత్రమే లోపాయకారి ఒప్పందాలతోటి ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు తీసుకుంటున్నారు తప్ప నిజమైన లబ్ధిదారులకు రావడం లేదంటున్నారు. ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ కూడా కలిసినప్పటికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే ఫైనల్ చేస్తారో వాళ్ళకే కేటాయిస్తామో, మా దగ్గరికి వచ్చి కూడా ఉపయోగం లేదని చెప్పి అటు అధికారులు చెప్తున్నారు. మరి ఎవరి కోసం పనిచేస్తున్నారు అన్నటువంటి కోణంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, కడిపికొండ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు, అలాగే స్థానిక కార్పొరేటర్లు గారు, అలాగే కలెక్టర్ గారు వీరందరూ స్పందించి ఖచ్చితంగా నిజమైన లబ్ధిదారులను గుర్తిస్తే బాగుంటుందన్నటువంటి ఒక విజ్ఞప్తి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. వర్ధనపేట నియోజకవర్గం రాంపేట గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.